హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్ సుజాత హెల్త్ కిచెన్. ఈరోజు మనం గోంగూర చికెన్ బిర్యానీ చేస్తున్నాం. నేను చేయట్లేదండి, మా ఫ్రెండ్ గారి పాప వచ్చింది, తను చేస్తారు. తను బిర్యానీలో చేయడంలో ఎక్స్పర్ట్ అండి, తను చేస్తారు. చూడండి. హాయ్ గైస్, వెల్కమ్ టు సుజాత హెల్త్ కిచెన్. సో ఈరోజు మేము చేయబోతుంది గోంగూర చికెన్ బిర్యానీ. దానికంటే ముందు మీరు నేనెవరో తెలుసుకోవాలి. ఏంటి ఎవరు ఈ కొత్త అమ్మాయి అనుకుంటున్నారా? నా పేరు వైష్ణవి, సుజాత ఆంటీ వాళ్ళ ఫ్రెండ్ కూతుర్ని. సో ఈరోజు మేము గోంగూర చికెన్ బిర్యానీ చేయాలనుకుంటున్నాము. తెలంగాణ అండ్ ఆంధ్రాలో ఇది చాలా ఫేమస్ అండ్ ఇది మాకు కూడా చాలా ఇష్టం, మాకు కూడా చాలా ఫేవరెట్ ఐటమ్. సో ఈరోజు మేము ఇది ఎలా చేస్తున్నామో దాని ప్రాసెస్ మీరు కూడా తెలుసుకోవాలనుకుంటే మా వీడియో చూడండి. సో గోంగూర చికెన్ బిర్యానీకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ మేము తీసుకుంటున్నాము: చికెన్, బాస్మతి రైస్, సాల్ట్ అండ్ కారం, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్, గరం మసాలా, పచ్చిమిర్చి, వెల్లుల్లి, ఎండుమిర్చి, జీలకర్ర, గోంగూర, చుక్కకూర, కొత్తిమీర అండ్ పుదీనా. సో గరం మసాలా దినుసులు వచ్చేసి ఇవన్నీ, నెయ్యి అండ్ నూనె తీసుకుంటున్నాం. సో గోంగూర చికెన్ బిర్యానీకి ఈరోజు మేము గోంగూర అండ్ చుక్కకూర రెండు యూజ్ చేస్తున్నాము. చింతపండు యూజ్ చేయొచ్చు, కానీ దానివల్ల మనకి చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి, చాలా గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ చాలా మంది ఫేస్ చేస్తుంటారు. సో చుక్కకూర వల్ల మనకు ఆ ఇష్యూ రాదు, చాలా బెనిఫిట్స్ ఉంటాయి. అందుకే మేము దాని బదులు చుక్కకూర యూజ్ చేస్తున్నాం. చికెన్ మేము వాష్ చేసి పెట్టేసుకున్నాము. బాస్మతి రైస్ ఇది మేము గంట క్రితమే నానబెట్టి పెట్టేసాము, దానివల్ల మనకు రైస్ చాలా మంచిగా అవుతుంది. ఫస్ట్ స్టెప్ వచ్చేసి మనం చికెన్ని మ్యాగ్నేట్ చేసి పెట్టుకోవాలి. సో దానికి మనం అర స్పూన్ ఉప్పు, సో అర స్పూన్ కారం వేసుకుని మ్యాగ్నేట్ చేసుకోవాలి. పావు స్పూన్ పసుపు, పావు స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్, పావు స్పూన్ ధనియా పౌడర్, పావు స్పూన్ బిర్యానీ మసాలా. సో దీన్ని మనం కంప్లీట్గా మ్యాగ్నేట్ అయ్యే వరకు దీన్ని కలుపుకొని చేసుకోవాలి. సో ఇవన్నీ ఇంగ్రీడియంట్స్ మనం కలిపేసి చికెన్ మ్యాగ్నేట్ చేసేసుకున్నాము. చికెన్ మ్యాగ్నేట్ ఎంత స్ట్రాంగ్గా చేస్తే మనకు అంత మంచి ఫ్లేవర్ వస్తుంది, అది ఫ్రైస్లో అయినా కర్రీస్లో అయినా చికెన్ ఏ ఐటెంలో అయినా. సో ఇప్పుడు దీన్ని మ్యాగ్నేట్ చేసుకొని మేము 30 minutes పక్కకు పెట్టేసుకుంటున్నాం. స్పూన్ ఎంత వేయాలి? ఆయిల్ 2 స్పూన్లే. ఓకే. జీలకర్ర తీసుకోవాలి, 1 స్పూన్ జీలకర్ర వేసుకున్నాము. ఓకే. మనం తీసుకుంటున్న చికెన్ ప్రకారంగా వెల్లుల్లి వేసుకోవాలి. ఎన్ని వేసావు? నేను 6 వేసాను. ఓకే. కాసింత పచ్చిమిర్చి, ఎండుమిర్చి 2 వేయాలా? పచ్చిమిర్చి, ఎండుమిర్చి 2 వేయాలి. ఓకే. నెక్స్ట్ గోంగూర మనం దీంట్లో ఆయిల్లో మంచిగా వేడి అయిన తర్వాత ఫ్రై చేసుకోవాలి. తర్వాత మేము మీకు ముందులో చెప్పినట్టయితే గోంగూర చింతపండు బదులు చుక్కకూర యూజ్ చేసాము. సో గోంగూర ప్లస్ చుక్కకూర దీన్ని మనం మంచిగా ఫ్రై చేసుకోవాలి. అవును, అందరూ చింతపండు వేస్తుంటే చూసాను నేను. మీ స్పెషల్ చుక్కకూర ఐటమ్? స్పెషల్ అని కాదండి, చింతపండుతో చాలా గ్యాస్ట్రిక్ ఇష్యూస్ ఉంటాయి. సో దీని బదులు మనం చుక్కకూర యూజ్ చేసుకుంటే చాలా హెల్త్ బెనిఫిట్స్, మనకు అలాంటి గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ ఏం రావు. ఏమో వైఫ్ స్పెషల్ ఏమో చుక్కకూర అనుకుంటున్నాను. నా స్పెషల్ చుక్కకూర కాదండి, ఇంకా చాలా ఉంటాయి, అవన్నీ చెప్పలేము. అందులో ఒకటి కదా ఇది కూడా. అసలు ఎక్స్పర్ట్. అది కూడా గోంగూర చికెన్ బిర్యానీ చేస్తున్నప్పుడు మాత్రమే ఇది నా స్పెషల్. దీంట్లోకి మనం పావు స్పూన్ ఉప్పు యాడ్ చేసుకోవాలి. సో ఇది మనం ఆఫ్గా ఉంచుకోకుండా దీన్ని మంచిగా పేస్ట్ చేసుకోవాలి. దీంట్లో ఉప్పు యాడ్ చేసాము, దీన్ని మనం పక్కన పెట్టేసుకుందాం, కాసేపు చల్లారనిద్దాం. సో ఫస్ట్ 1 టేబుల్ స్పూన్ ఆయిల్ మిక్స్ చేస్తున్నాం. తర్వాత 1 స్పూన్ నెయ్యి. ఆయిల్ మంచిగా హీట్ అయిన తర్వాత మనం బిర్యానీ ఆకు, మీకు ఇంతకుముందు ఈ బిర్యానీ దినుసులు అన్నీ చూపించాము, సో ఇవి మనం దీంట్లో యాడ్ చేసుకోవాలి. తర్వాత ఉల్లిపాయలు, అర స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్. సో హాఫ్ అన్ అవర్ అయిపోయింది కదా, సో చికెన్ మ్యాగ్నేషన్ కూడా ఫినిష్ అయిపోయింది. ఇప్పుడు మేము ఈ చికెన్ దీంట్లోకి యాడ్ చేసుకుంటున్నాము.
చికెన్ వేసేసారండి. ఒకసారి కలిపి స్టవ్ సిమ్ మీద పెట్టుకొని మగ్గనిద్దాం. ఈలోపు మనం గోంగూర పేస్ట్ చేసుకున్నాం. తర్వాత పక్క స్టవ్ ముట్టించి వాటర్ పెట్టుకుంటున్నాం అండి. రైస్ కోసం వాటర్ పోస్తున్నానండి. ఈ బిర్యానీ దినుసులు దీంట్లో వేసేయాలి. సాల్ట్ కూడా వేయాలండి, 1/2 స్పూన్. ఓకేనా? గోంగూర పేస్ట్ చేసుకుందామా? చేసుకుందాం. సో 15 నిమిషాలు అయింది. చికెన్ ఇలా 80% మంచిగా ఉడికిపోయింది. పూర్తిగా ఉడికిపోయిందా? 80% దాకా ఉడికించుకోవాలండి. తర్వాత గోంగూర అండ్ చుక్కకూర ఇలా ఫైన్ పేస్ట్ చేసుకున్నాము. దీన్ని ఇప్పుడు మనం 80% ఇలా ఉడికిన చికెన్ లో యాడ్ చేసుకోవాలి. తర్వాత ఈ గోంగూర అండ్ చికెన్ ని మంచిగా మిక్స్ చేసుకొని ఇంకొక 5 నిమిషాలు ఉడికేలా పెట్టుకోవాలి. ఇంకో 5 నిమిషాలు ఈ గోంగూర చికెన్ ని మనం ఇలానే ఉడికించాలి సిమ్ లో. బాస్మతి రైస్ ఏదైతే ముందు నానబెట్టేసి ఉంచుకున్నామో దీన్ని మనం ఈ వాటర్ లో యాడ్ చేసుకుందాం. గోంగూర పేస్ట్ ఏదైతే మనం ఫైన్ పేస్ట్ చేసుకున్నామో గోంగూర అండ్ చుక్కకూర అది ఈ చికెన్ ఫ్రై పీసెస్ కి మంచిగా పట్టుకునేలా మనం మిక్స్ చేసుకోవాలి. ఇంకో 2-3 నిమిషాలు మగ్గాలండి. ఈ లోపు రైస్ కూడా అయిపోతుంది. తర్వాత ఆ రైస్ ని మనం ఏదైతే చికెన్ కర్రీ ఉందో దీంట్లో మిక్స్ చేసుకోవచ్చు. సో చికెన్ పూర్తిగా కుక్ అయిందండి. ఇప్పుడు రైస్ కూడా మేము ఉడికించేసుకున్నాం. రైస్ 80% వరకు ఉడికింది. 80% ఉడికిన రైస్ ఈక్వల్ గా మనం చికెన్ కర్రీలో సమానంగా స్ప్రెడ్ చేసుకోవాలి. 80% ఉడికిన రైస్ మనం దీంట్లో ఈక్వల్ గా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత ఇంకొక 5 మినిట్స్ మనం చికెన్ అండ్ రైస్ మిక్స్ అయ్యేలా ఉంచాలి. 1 స్పూన్ గీ యాడ్ చేసుకోవాలి రైస్ ఫ్లేవర్ కోసం. బిర్యానీ గార్నిషింగ్ కోసం మనం పుదీనా మొత్తం దీంట్లో యాడ్ చేసుకోవాలి. కొత్తిమీర యాడ్ చేయనా? కొత్తిమీర కూడా యాడ్ చేయండి. ఓకే. ఒక తవ్వ పెట్టేస్తున్నాను. ఇలా తవ్వ పెట్టామని మనకు తొందరగా అయిపోద్ది కదా. తవ్వ పెట్టి ఒక 10 మినిట్స్ హైలో పెట్టి తర్వాత సిమ్లో పెట్టుకుంటే అయిపోతుంది. అంతేనా? అంతే అండి. ఓకే ఓకే. అది ఉడికేలాగా ఏంటి కబుర్లు ఏంటి? ఆఫీస్కి వెళ్తున్నావు కదా, ఎలా ఉంటుంది ఆఫీస్? చాలా బోరింగ్ గా ఉందండి. బోరింగ్ గా ఉందా? అయ్యో, చాలా బోరింగ్ గా ఉంది. రోజు మార్నింగ్ స్కూల్ కి వెళ్తున్నట్టు లేవాలి, మళ్ళీ ఈవినింగ్ డైలీ వచ్చేస్తున్నట్టు రావాలి, బాక్స్ తీసుకెళ్ళాలి, సేమ్ స్కూల్ కి వెళ్తున్నట్టే ఉంది. సో ఆఫీస్ మాత్రం చాలా చాలా బోరింగ్. ఎలాంటి ఇంట్రెస్టింగ్ థింగ్స్ అయితే లేవు ఇప్పటి వరకు. సో అలా నడుస్తుంది. మీ యూట్యూబ్ కుకింగ్ ఛానల్ ఎలా నడుస్తుంది? నా కిచెన్ మామూలుగానే నడుస్తుంటుంది. ఇలాంటి వాళ్ళని చూసి నేను ఇన్స్పిరేషన్ అవుతున్నావు. ఎందుకంటే నువ్వు జాబ్ చేస్తూ ఓ పక్క మళ్ళీ కిచెన్ కి వచ్చి వంట చేస్తున్నావు. నీ ఏది అయితే నీ వంటగదిలో కూడా రాలేదు. నాతో కంపేర్ చేస్తే నువ్వు చాలా బెస్ట్. మిమ్మల్ని మేము ఇన్స్పిరేషన్ గా తీసుకుంటున్నాం, ఎందుకంటే మాకు ఇన్ని వంటలు నేర్పిస్తున్నందుకు. సో ఇలాంటివి ఏమి ఇంతకుముందు ఏం తెలిసేవి కాదు. సో మీలాంటి వాళ్ళు ఇలాంటి కుకింగ్ ఛానల్స్ యూట్యూబ్ లో ఓపెన్ చేయడం వల్లనే మాలాంటి వాళ్ళు కూడా ఇన్స్పైర్ అవుతున్నారు. మంచి మంచి వీడియోస్ చూస్తూ మేము ఇన్స్పైర్ అవుతున్నాం. సో మాకు ఇవన్నీ చాలా హెల్ప్ అవుతాయి కుకింగ్ వీడియోస్. నేనైతే నువ్వు చాలా లక్కీ ఫెలో అనుకుంటున్నా. ఎందుకండి పెళ్ళి అయిపోయినాక మాకేమో పెళ్ళి అయ్యేంత వరకు వంటగదిలోకి రాలేదు, వంట రాదు. మేము చక్కగా ఇప్పుడే ముందు వంట నేర్చుకుంటున్నాం. అటు మీ అత్తగారి ఇన్స్పిరేషన్ కొట్టేస్తా, మీ హస్బెండ్ కూడా లక్కీ ఫెలో అనుకుంటున్నాను. మీలాంటి వాళ్ళు ఇలాంటి కుకింగ్ వీడియోస్ చేస్తున్న రోజులు మేము కూడా నేర్చుకుంటూనే ఉంటాం, ఇలా ఇంప్రెషన్ కొట్టేస్తూనే ఉంటాం. ముందు ముందు నాకన్నా చక్కగా చేస్తాం. మీరేంటి ఇంకా పెద్దవాళ్ళం అయిపోతున్నాం. రాబోయే జనరేషన్ మీరే కదా. చూసి నేర్చుకుంటాం మేము కూడా, ఇంకా మంచిగా చేయడానికి ట్రై చేస్తాం కొత్త కొత్త వీడియోస్ మీ ఎక్స్పీరియన్స్ తో. నాకు అమ్మాయిలు లేదు కదా, మీలాంటి వాళ్ళందరూ నా దగ్గరకు వస్తూ ఉంటారు కదా, నాకు అమ్మాయిలు లేని లోటు తీరిపోతుంది. చూస్తున్నారు కదా, అమ్మాయిలు లేని లోటు తీరిపోతుందంట. ఇంకెవరెవరైతే ఇలాంటి అమ్మాయిలు చేయాలనుకుంటున్నారో అడ్రస్ పెడుతుంది డిస్క్రిప్షన్ లో, వచ్చేసి తొందరగా మంచి మంచి వీడియోస్ మీరు ప్లాన్ చేయొచ్చు. అలాగే మీరు సుజాత ఆంటీ దగ్గరకు వచ్చేసి కొత్త కొత్త వంటింటి విషయాలు కూడా నేర్చుకోవచ్చు. మీ అందరికీ సుజాత ఆంటీ ఓన్లీ హెల్త్ కిచెన్ అని చెప్పేసి కుకింగ్ వీడియోస్ మాత్రమే తెలుసు, కానీ మీకు తెలియని ఇంకా చాలా టాలెంట్స్ ఉన్నాయి ఇక్కడ. ఏంటంటే యోగా అండ్ బ్యూటీ సర్వీసెస్. సో తను చాలా ఇయర్స్ నుంచి యోగా చేస్తున్నారు. సో మీకు ఎలాంటి కైండ్ ఆఫ్ యోగా టిప్స్ కావాలన్నా, హెల్త్ టిప్స్ కావాలన్నా అండ్ బ్యూటీ సర్వీసెస్ టిప్స్ కావాలన్నా మీరు సుజాత ఆంటీని రీచ్ అవ్వచ్చు. సో డిస్క్రిప్షన్ లో మీకు తన డీటెయిల్స్ అండ్ పార్లర్ డీటెయిల్స్ అండ్ ఎవ్రీథింగ్ మెన్షన్ చేస్తారు. సో మీకు ఎలాంటి ఏం కావాలన్నా మీరు ఎప్పుడైనా రీచ్ అవ్వచ్చు.
వావ్, గుమగుమలాడే గోంగూర చికెన్ బిర్యానీ రెడీ. సో ఇప్పుడు మనం దీంట్లోకి, సో ముందుగానైతే ఇది అంతా క్లియర్గా మిక్స్ అయిందో లేదో చూసుకున్నాము. సో ఇదంతా క్లియర్గా మిక్స్ అయింది. సో దీంట్లో మనం బిర్యానీ ఫ్లేవర్ కోసం రోజ్ వాటర్ అండ్ కేరళ వాటర్ యాడ్ చేసుకుంటున్నాం. నేను యాడ్ చేయండి. రోజ్ వాటర్ యాడ్ చేస్తున్నాం. కేరళ వాటర్ అంటే ఏంటి, దేంతో తయారు చేస్తారు? రోజ్ వాటర్ ఎలా అయితే రోజ్ పెటల్స్ తో తయారు చేస్తారో, కేరళ వాటర్ కూడా మొగలి పువ్వులతో తయారు చేస్తారు. సో దీంతో మనకు మంచి బిర్యానీ ఫ్లేవర్ అనేది వస్తుంది. టేస్ట్ చూసి ఎలా ఉందో చెప్తావా? చెప్పేస్తాను. సో దానికి ముందు మనం బిర్యానీని గార్నిష్ చేసుకుందాం. నా టేస్ట్ చూడు, నేను గార్నిష్ చేస్తాను. అలాగే. సో గోంగూర చికెన్ బిర్యానీ రెడీ అయిపోయింది. ఇప్పుడు దీన్ని మనం టేస్ట్ చేద్దాం. వావ్, సాల్ట్, కారం, గోంగూర ఫ్లేవర్ అండ్ చికెన్ అంతా పర్ఫెక్ట్ గా ఉడికింది. సో దీని టేస్ట్ కూడా చాలా టేస్టీగా ఉంది. సో మీరు కూడా ఇలా ఎన్నెన్నో గోంగూర చికెన్ బిర్యానీస్ అండ్ ఫ్రైస్ ఎన్నో చేసుకోవాలని మేము కోరుకుంటున్నాం. ఆంటీ మరి మీరు టేస్ట్ చేయరా? నేను టేస్ట్ చేశాను కదా. నీకు తెలుసు కదా నేను నాన్ వెజ్ తిన్నాను. నాన్ వెజ్ తినకుండా కూడా మన కోసం ఇన్ని నాన్ వెజ్ వెరైటీస్ వండుతున్నారు. చాలా గ్రేట్ కదా. అవును, మీకోసమే వండుతాను. అందుకే అండి మేమందరం మీకు చాలా ఫ్యాన్స్, పెద్ద పెద్ద ఫ్యాన్స్. సో గైస్, గుమగుమలాడే గోంగూర చికెన్ బిర్యానీ రెడీ. నచ్చిందా నీకు? చాలా నచ్చింది. చాలా మంచి ఫ్లేవర్ ఉంది, చాలా మంచిగా పులుపుగా ఉంది. సో గోంగూర చికెన్ బిర్యానీ ఎలా ఉండాలో దానికి కరెక్ట్ టేస్ట్ ఇది ఉంది. అయితే రేపు నుంచి వచ్చేసి రోజుకి ఒక బిర్యానీ చేసి పెట్టు నాకు. డెఫినెట్ గా అండి, తప్పకుండా మీకోసం మంచి మంచి బిర్యానీలు ఇంకా ఇలానే చేస్తూ ఉంటాను. నేను బిర్యానీ తిన్నామని తెలిసే చెప్తున్నావా లేకుంటే తెలియక చెప్తున్నావా? మీరు తినారని తెలిసే చెప్తున్నాను, ఎందుకంటే నేనే తినొచ్చు కదా. పోనీ స్వీట్లు వెజ్ చేసి పెట్టచ్చు కదా. స్వీట్స్ చేస్తాను. స్వీట్స్ మంచి మంచి క్యారెట్ హల్వా అండ్ ఇంకా నాకు తెలిసిన స్వీట్స్ చాలా ఉన్నాయి. సో నేను కొన్ని డెఫినెట్ గా మీకోసం చేసి పెడతాను. వాళ్ళ కోసమే నాకు కూడా కొన్ని చేసి పెట్టు. మీకోసమే చేసి పెడతాను ఫస్ట్, తప్పకుండా. తర్వాత మన సబ్స్క్రైబర్స్ కోసం చేస్తాను. అయితే జనవరి 1 వస్తుంది కదా, జనవరి 1 వాళ్ళకి పిలిచి అందరికి బిర్యానీ పెట్టేసి గ్రీటింగ్ చెప్పేసి. డెఫినెట్ గా. సో ఈ న్యూ ఇయర్ సందర్భంగా మా ఆంటీ ఛానల్ చాలా మంచిగా సబ్స్క్రైబర్స్ తో నిండిపోవాలని నేను కోరుకుంటున్నాను. సో మీ అందరికీ కూడా హ్యాపీ న్యూ ఇయర్. ఈ వచ్చే న్యూ ఇయర్ మీకు చాలా మంచి హ్యాపీనెస్ అండ్ మంచి హెల్త్ ఇవ్వాలని కోరుకుంటున్నాను. అలాగే మా ఆంటీ అండ్ అంకుల్ కి కూడా. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఇంకా మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా మాకు కమెంట్ లో మెన్షన్ చేయండి. మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా మేము క్లియర్ చేస్తాం. వన్స్ అగైన్ అందరికి హ్యాపీ న్యూ ఇయర్ అండి. మీ గోల్స్ ఏవైతే ఉన్నాయో 2025 లో మీ గోల్ చేరుకోవాలని కోరుకుంటున్నానండి. థ్యాంక్ యూ వాచింగ్ ఫర్ మై వీడియో. థ్యాంక్ యూ.